చెప్పడానికి మేము నిలబడి ఉండగా మీ యొక్క కోపదలను ఆమోదించండి. మీ పరిశుద్ధాత్మ సహాయంతో మా తండ్రి మీ యొక్క మాటలు చెప్పుచుండగా మీరే తోడుయండి, ముందుకు నడిపించి మీరే మహిమ పొందమని కోరుకుంటూ యేసుక్రీస్తునామని ప్రార్థనకి సమర్పించి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోక తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, గడిచిన కాలం అంతా దేవాది దేవుడు ఎంతగానో మనల్ని కాపాడాడు. అందుని బట్టి కూడా దేవునికి వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించి బెదిరిమన్నాం. ఈ గుమ్మల వరకు దేవునికి మహిమ కలుగును గాక. మరి ఆత్మీయ ఫలాలు మనకు తెలుసు: ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, వీటితో పాటు అనేకమైన వీటితో పాటు మరి యొక్క ఆత్మీయ ఫలాన్ని మనం నేర్చుకుందాం ఈరోజు. అదేంటంటే సహనము. నేను దేని గురించి అయితే చెప్తున్నానో అది దానికి సంబంధించిన విషయాలు బైబిల్ గ్రంథంలో ఏ విధంగా రాయబడి ఉన్నాయో ఒకసారి మనం చూద్దాం. లేఖనాలను పరిశీలన చేద్దాం. అనేక మంది ఈ లోకంలో విశ్వాసులుగా ఉన్న ప్రతి ఒక్కరూ క్రీస్తులో ఏ విధంగా రక్షింపబడుచున్నారో బైబిల్ గ్రంథంలో చక్కగా వ్రాయబడి ఉన్నది. మత్తయి సువార్త 24వ అధ్యాయము 13వ వచనాన్ని ఒకసారి మనం లేఖనాల నుండి ఒకసారి మనం చూద్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 13వ వచనం. అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును. మరియు ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షాత్మై లోకమందంతయు ప్రకటించుడని ప్రకటింపబడిన తరువాత అంతము వచ్చును. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు అంతం గురించి చెబుతూ, అంతం రావాలంటే మొట్టమొదట మనం చేయవలసిన పనులు కొన్ని ఉన్నాయి. చాలా మంది ఏమంటున్నారంటే యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం చెప్పాడు, ఇదిగో నేను త్వరగా వస్తాను అని చెప్పాడు. ఈ రోజు వరకు రావట్లేదు. ఎందుకు రావట్లేదు? మీ దేవుడు చెప్పాడు కదా, మరి ఎందుకు రావట్లేదు? త్వరగా వస్తానని చెప్పిన దేవుడు త్వరగా అంటే 2000 సంవత్సరాలుగా తెంచిపోయింది. త్వరగా అంటే ఎంతకాలం? ఇంకెంతకాలానికి వస్తాడు అడిగితున్నారు చాలా మంది. అది మీరు చెప్తారు, బయట అలా అంగీకరించడు కదా. ఎంతకాలానికి వస్తాడు అంటే వాడికి కూడా చిరాకు వచ్చేస్తుంది అనమాట. అంటే క్రైస్తవులకి ఆల్రెడీ చిరాకు వస్తుంది. ఇదేం చెబుతారో బాబు, ఎంతకాలము మనం ఇంకెంతకాలం ఉండాలి, ఎంతకాలం ఎదురు చూడాలి, ఎంతకాలం ఆయనను స్తుతించాలి అనే ఒక సహనాన్ని కోల్పోతున్నట్లుగా సమాజంలో కనబడుతున్నారు. అందుకే యేసుక్రీస్తు ప్రభువు వారు రోమిలికి రాసిన పత్రికలో ఒక మాట చెప్తారు, మళ్ళీ నేను తిరిగి వచ్చేటప్పటికి భూలోకమందు విశ్వాసము కనుగొనునా. అంటే మళ్ళీ నేను తిరిగి వచ్చేటప్పటికి భూమి మీద విశ్వాసము కోల్పోతారు. భూమి మీద విశ్వాసం కోల్పోతారు, విశ్వాసం ఉండదు. కోల్పోతారు. ఎందుకు కోల్పోతారు అంటే ఎక్కువ కాలం అయితే దాని గురించి మీకు చెప్పాలంటే చిన్న సందర్భాన్ని మీకు చెప్తాను. ఏదైనా ఒక విషయం మాట్లాడుతున్నప్పుడు ఆ విషయము మొదట్లో కొత్తగా ఉంటుంది, రాను అది ఏమవుతుందంటే పాతదైపోతుంది. ఉదాహరణకు 10th క్లాస్ స్టూడెంట్ ఫస్ట్ క్లాస్ వచ్చాడు అనుకోండి, ఫస్ట్ ర్యాంక్ వచ్చాడు.
ఫస్ట్ ర్యాంక్ వచ్చిన స్టూడెంట్కి ఆ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అని తెలిసిన రోజు, ఆ తెలిసిన క్షణం ఒక ఆనందంగా ఉంటాడు. ఆ నిమిషాలు గడిచే కొద్ది ఆనందం వేరేగా ఉంటుంది, గంటలు గడిచే కొద్ది ఆనందం వేరేగా ఉంటుంది, రోజులు గడిచే కొద్ది ఆనందం వేరేగా ఉంటుంది. ఆ వార్త, నేను 10th పాస్ అయ్యాను ఫస్ట్ ర్యాంక్లో అనే వార్త బయట సమాజంలో కూడా తెలిసేటప్పటికి, రోజులు గడుస్తున్నప్పటికీ ఆ విషయము, ఆ వార్త ఏమైపోతుంది, మరుగైపోతుంటుంది. అంత ఆసక్తి కనబడదు, అంత ఆనందం ఉండదు, లేకపోతే అంత ప్రేమ ఉండదు, అలాగే అంత విశ్వాసం కూడా ఉండదు. మొదటి శతాబ్దంలో క్రైస్తవులు అనేక మంది యేసుక్రీస్తు మళ్ళీ తిరిగి వస్తారంట, యేసుక్రీస్తు మళ్ళీ తిరిగి వస్తారు, యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత మళ్ళీ 3వ దినాన్ని లేచి పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడున్న విశ్వాసం ఏ విధంగా ఉంది, ఈరోజు ఉన్న విశ్వాసం ఏ విధంగా ఉంది? అప్పుడు విశ్వాసం మీద ఆధారపడి జీవించేవారు విశ్వాసులు. ఈరోజు నేను విశ్వసిస్తున్నానంటే నాకు ఏదో ఒకటి కలగాలి, నాకు ఏదో ఒకటి తండ్రి అయిన దేవుడు పరలోకంలో నుండి కుమ్మరించాలి అంటే అప్పుడున్న విశ్వాసం క్రైస్తవులు కానీ లేకపోతే ఉండే కొలది కరిగిపోతూ ఉంటుంటది, తగ్గిపోతూ ఉంటుంటది. ఆ కావాలని యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్తున్నారు, ఇదిగో మళ్ళీ నేను భూమి మీదకు వచ్చేటప్పటికి విశ్వాసం కనుగొంటానా మళ్ళీ నేను తిరిగి వచ్చేటప్పటికి. ఆయన ముందుగానే భవిష్యత్తును ఎరిగిన మహా గొప్ప దేవుడు, భవిష్యత్తును ఎరిగిన మహా గొప్ప దేవుడు. ఆయన ప్రపంచంలో ఏమి సంభవిస్తుందో ముందుగానే తెలిసి ఉన్న మహా శక్తిమంతుడైన అలాంటి గొప్ప దేవుడికి విశ్వాసులు సంఖ్య రోజు రోజుకు తగ్గిపోతుంది అని బైబిల్ గ్రంథంలో చెప్తున్నాడు. మత్తయి సువార్తలోనే మళ్ళీ చదవండి అన్నమాట. అంతమ వరకు సహించిన వాడు ఏమవుతాడట? ధన్యుడు. అంతమ వరకు సహనం, అంతమ వరకు సహించిన వాడు ఎవడు? వాడే రక్షింపబడు. అంటే సహనము ద్వారా మనము ఆశీర్వదింపబడతాం. సహనం ద్వారా వచ్చే ఆశీర్వాదం ఏంటంటే రక్షణ. సహనం ద్వారా మనకు వచ్చే ఆశీర్వాదం ఏంటంటే రక్షణ. సహనం ద్వారా మనం రక్షింపబడతాం. వినాలి, మొట్టమొదట సహనం ద్వారా మనం రక్షింపబడతాం. రెండవది హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము ఒకసారి మనం చదువుతాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 15వ వచనం. సహనము ద్వారా మనకు వచ్చే ఆశీర్వాదాలు. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను. మనుషులు తమ కంటే గొప్పవాని తోడు అని ప్రమాణము చేతురు. వారి ప్రతి వివాదంలోను వివాదాంశమును పరిష్కారం చేయనది ప్రమాణమే. 15వ వచనంలో మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను. మనము ఓర్పుతో సహిస్తే మనకు కూడా వాగ్దాన ఫలం ఉంది. ఏంటి ఆ వాగ్దాన ఫలం? ఏంటి ఆ వాగ్దాన ఫలం? నిత్య జీవం అనుగ్రహిస్తానన్న వాగ్దానం దేవుడు మనకు తెలియపరిచాడు. నిత్య జీవనం అనుగ్రహిస్తానన్నదే మనకు చివరి వాగ్దానం అన్నమాట. భూమి మీద ఎన్నో ఇస్తానని చెప్పాడు దేవుడు. భూమి మీద ఆయుష్ని ఇస్తానన్నాడు, ఆరోగ్యాన్ని ఇస్తానన్నాడు, ఇంకా
నీతి కిరీటం ఇస్తానన్నాడు, జీవ కిరీటం ఇస్తానన్నాడు. అవన్నీ వాగ్దానాలు, మనకు చేసిన వాగ్దానాలు. ఇస్తున్నాడా అంటే మంచి ఆరోగ్యంతో మనం ఎల్లప్పుడూ ఉంటున్నాం. దానికి కారణం దేవుడు చెప్పిన మాట వాగ్దాన రూపంలో నెరవేరడమే. అందుకు చెప్తున్నాడు, ఇదిగో ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను. ఎవరు? అబ్రహాం గారు ఆ వాగ్దాన ఫలం పొందారు. ఏంటి వాగ్దాన ఫలం? అబ్రహాం గారికి ఇచ్చిన వాగ్దాన ఫలం ఏంటి? అబ్రహాం గారికి ఇచ్చిన వాగ్దాన ఫలం ఏంటి? ఇదిగో నేను మళ్ళీ తిరిగి వచ్చేటప్పటికి నీకు ఒక కుమారుణ్ణి అనుగ్రహిస్తాను. అబ్రహాము, నువ్వు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. మనం నమ్మాలి. మొట్టమొదట ఆ నమ్మకము సహనముతో కూడిందై ఉండాలి. ఇక్కడ మరి అబ్రహాం గారు చెప్తున్నారు కదా, ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి వాగ్దాన ఫలం పొందాడు. అంటే ఓర్పుతో సహించాడు. మనము కూడా ఓర్పుతో సహించినట్లయితే దేవుడు మనకిచ్చిన వాగ్దాన ఫలం అనగా పరలోక రాజ్యం. ఆ వాగ్దాన ఫలం అనగా పరలోక రాజ్యం మనం పొందుకుంటాం. ఓర్పుతో సహించాలి. ఓర్పు ఏం చేస్తుంది అంటే విశ్వాసాన్ని రెట్టింపు చేస్తుంది. సహనం ఏం చేస్తుంది అంటే విశ్వాసాన్ని ఉన్నతమైన స్థానంలో నిలబెడుతుంది. మనం ఓర్పుతో సహించాలి. ఒకవేళ మనం ఓర్పుతో సహించినట్లయితే పరలోక రాజ్యానికి మనం అర్హులం కాదు. మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం. మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19-20 వచనాలు. ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన ఎడల అది హితమగును. చెప్తున్నాడు అన్యాయంగా మనకేం జరుగుతుంది అంటే లోకంలో మనకు కనబడుతుంటది. అన్యాయంగా మన మీద అబద్ధములు ఆడుతుంటారు. అబద్ధములు ఆడొచ్చు. అన్యాయంగా మనల్ని విమర్శిస్తుంటారు, అన్యాయంగా మాట్లాడుతుంటారు. అవన్నీ సహించాలి, దేవునికి వదిలిపెట్టేయాలి. నా మీద ఎన్నో భయంకరమైన ఆలోచన చేసిన వాళ్ళు ఉన్నారు. కుట్రలు, కుతంత్రాలు, భయంకరమైన పరిస్థితికి తీసుకెళ్ళిపోవాలి. ఎందుకంటే వీడు దేవుని వాక్యం చెప్పడానికి వీల్లేదు. అది వాళ్ళ టార్గెట్ కాదు. పైకి వాళ్ళను కనబడుతున్నారు కానీ వాళ్ళు వెనకుండి నడిపించేది ఎవరు అంటే అపవాది నడిపిస్తుంది. ఎలా నడిపిస్తుంది అపవాది అంటే ఎవరైతే వాక్యానికి లోబడతారో, ఎవరైతే వాక్యానికి విధేయులు అవుతారో, ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో, ఎవరైతే వాక్యం కొరకు బ్రతుకుతారో, ఎవరైతే వాక్యం కొరకు శ్రమ పడతారో, ఎవరైతే వాక్యం కోసం అవసరమైతే అన్ని హింసలు పొందుతారో వారిని దేవుడు పరలోకంలో నుండి సంతోషపడుతూ ఉంటాడట. వాక్యం కోసం మనమందరం కూడా వాక్యం కోసం మనం శ్రమ పడాలి. మనమందరం కూడా వాక్యం కోసం మన యొక్క శరీరాన్ని, మన యొక్క బలాన్ని, మన యొక్క శక్తిని వాక్యం కోసం మనం ఖర్చు పెట్టాలి. మన యొక్క ధనాన్ని, మన యొక్క సమయాన్ని వాక్యం కోసం మనం ఖర్చు పెట్టాలి. ఎలా వాక్యం కోసం ఖర్చు పెట్టాలి? దేవుని వాక్యం ఎవరైనా ఎక్కడైనా చెబుతున్నారు పలానా చోట ఉన్నది అంటే అవసరమైతే మనం ఆ టైంని
వేరే పని ఏదైనా ఉన్నా కూడా మానుకొని మనం ఆ టయానికి మనం వాక్యం కోసం సిద్ధపడి ఉండాలి. ఎంత దూరమైనా సరే, ఎంత దూరం. వరంగల్ వెళ్ళగలరా మీరు ఎవరైనా? వరంగల్ ఎక్కడుందమ్మా? తెలంగాణకు దగ్గరలో ఉంటది వరంగల్. పుట్రేల లేకపోతే హైదరాబాద్. ఇలా అనేక ప్రదేశాలు వెళ్తుంటే ఇంట్లో వాళ్ళు ఏమన్నారో తెలుసా? ప్రక్కన ఉన్న వాళ్ళు దేవుణ్ణి నమ్మారు, నువ్వు దేవుణ్ణి నమ్మవురా అంటే నువ్వు దేవుణ్ణి ఆ విధంగా కూడా నమ్ముతారా అని వెటకరించిన ఆ తలకాయలు ఈరోజు, ఆ మనుష్యులు ఈరోజు తలదించుకునేలా దేవుడు మనల్ని, దేవుని కార్యక్రమాలు చేసిన, దేవుని పనులు చేసిన, మనం ఏం చేసినా దేవునికి మహిమ తెచ్చే పనులు మనం చేస్తున్నాం. ఈరోజు వాళ్ళు తలలు దించుకుంటున్నారు. కారణం, ఆ రోజు ఇదిగో పలానా చోటుకు వెళ్ళి దేవుని వాక్యం నేర్చుకుని వచ్చాను కాబట్టి. అంత దూరం ఎందుకని మనం అనుకుంటే, అంత దూరం ఎందుకని సర్లే అని చెప్పి బద్దగించేస్తే ఈరోజు వాక్యము ఈ విధంగా నేర్చుకుని కొంతమందికి చెప్పడానికి కూడా అవకాశం లేకపోయినా నేర్చుకోవాలి. అందుకే యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్తున్నారు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. మనం ఎలాగా ప్రకటించాం, కానీ నేర్చుకోవడానికైనా వెళ్ళాలి కదా. అదే మన పిల్లలకి ఎక్కడైనా ట్రైనింగ్ క్లాసులు కానీ లేకపోతే ఎక్కడైనా ఉద్యోగం కానీ వచ్చిందనుకోండి, అమ్మ పలానా హైదరాబాద్ ఉద్యోగం వచ్చింది, అమ్మ వెళ్ళిపో, లేట్ చేయకు. లేట్ చేస్తే మళ్ళీ నీ మీద ఆ ఇంటర్వ్యూ పెట్టేవాడికి ఉన్న అభిప్రాయం పోతుంది. లేట్ చేయకు. ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు లేట్ చేయకూడదు, ఎగ్జామ్స్ రాసేటప్పుడు లేట్ చేయకూడదు. ఎంసెట్ రాసి ఎగ్జామ్ రాసేటప్పుడు ఒక్క నిమిషం, ఒక్క సెకండ్ లేట్ అయినా ఎగ్జామ్ హాల్లోనికి పంపించరు. నీకే అన్ని కట్టుబాట్లు ఉంటే పరలోకంలో ఉన్న దేవుని యొక్క మాటలు వింటున్న మనము ఆ మాటలకు తల వంచడం మానేసి సమయాన్ని, సందర్భాన్ని మనం లెక్క చేయకుండా మన ఇష్టం వచ్చినట్లు మనం ఉంటే పరలోకంలో ఉన్న దేవుడు సహించడు. 10 నిమిషాలు లేట్కి వెళ్తేనే స్కూల్లో మాస్టర్ గారు తిట్టున్నప్పుడు, మరి ఇక్కడ మాస్టర్ కంటే గొప్పవాడైన పాస్టర్ గారు తిట్టరా? దేవుని సేవ అంటే చాలా మంది చెప్తారు పెద్దలు, ముళ్ళు మీద నడిస్తే ఎంత బాధ అయితే ఉంటుంది అంతకంటే రెట్టింపు బాధ అంట సేవ అంటే. నేను ఇష్టంతో సేవలోనికి వచ్చాను. ముళ్ళు మీద కాదు, నిజమైన ముళ్ళు మీద నడిచి వెళ్ళాలి. నడిచి వెళ్ళినా కూడా నాకు పరలోకంలో ఉన్న దేవుడు నాకు సహాయం చేస్తాడని గురి కలిగి నేను సువార్త సేవలోనికి వచ్చాను. నిజమైన ముళ్ళుల కంటే గొప్ప ముళ్ళు హృదయంలో గుచ్చుతున్నారు, కానీ దేవుడు వాటిని ఏం చేస్తున్నాడు? నా యొద్ద నుండి తొలగిస్తున్నాడు. నాకు చెప్పాం కదా, నమ్ముట నీ వలననైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. అంటే నేను నమ్మాను నిజంగా, దేవుని మాటలు నమ్మాను నిజంగా. నేను ఏది దేవుడు తలస్తే, నేనేది తలస్తే దేవుడు నాకు అది చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు నేను ఏది కోరుకుంటే అది చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అలా దేవుడు సిద్ధపడాలి అంటే మనం దేవుని పనులు చేయాలి. అందుకే అబ్రహాం గారు ఓర్పుతో సహనము కలిగి వాగ్దాన ఫలాన్ని పొందాడట. మనము కూడా ఓర్పు కలిగి, సహనము కలిగి దేవుని యొక్క వాగ్దాన ఫలాన్ని మనం కూడా పొందేవారిగా ఉండాలి. మరొక మాట చూద్దాం. మొట్టమొదట
సహనము ద్వారా మనం రక్షింపబడతాం. రెండవదిగా సహనము ద్వారా వాగ్దాన ఫలాన్ని మనము అనుభవిస్తాం. మూడవదిగా సహనము ద్వారా దేవునికి, సహనం అంటే దేవునికి హితము. 19వ వచనంలో చెప్తున్నాడు, ఎవరైనా అన్యాయముగా శ్రమ పొందొచ్చు దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన ఎడల అది హితము. అన్యాయంగా మనల్ని ఏమైనా మాట్లాడుతుంటే సహనము కలిగి మనం ఉన్నట్లయితే అది దేవునికి హితమగుతుంది. దేవునికి హితము. కింద తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము? నేను తప్పు చేస్తే, నేను దెబ్బలు తింటే నాకేంటి ఉపయోగం? నేను తప్పు చేశాను, దొంగతనం చేస్తాను, ఆ దొంగతనానికి తగిన ఫలం నేను ఫలించేస్తున్నాను, దెబ్బలు తినేసాను వారి దగ్గర, నాకేంటి ఫలం? కానీ నువ్వు దొంగతనం చేసినా, నిన్ను కొడుతుంటే అది నీకు హితమవదు. కానీ నువ్వు దొంగతనం చేయకపోయినా, నువ్వు అబద్ధం ఆడకపోయినా, నువ్వు ఆ పని నువ్వు చేయలేదు అని నీ మనస్సాక్షికి తెలుసు. అలాంటప్పుడు నిన్ను బాధ పెడుతుంటే, ఇబ్బంది పెడుతుంటే, నిన్ను తిడుతుంటే, నిన్ను దుర్భాషలాడుతుంటే నువ్వు గొప్పవాడిగా ఉంటావు, నువ్వు గొప్పదానిగా సమాజంలో నిలబడతావు. అన్నిటికీ ముగింపు కాలము వచ్చే వరకు మనం ఏం చేయాలి? సహనము కలిగి ఉండాలి. చెప్తున్నాడు మరి ఒక మాట, అదే పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 6వ వచనాన్ని కూడా చూద్దాం. జ్ఞానమునందు ఆశా నిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమయందు దయను అమర్చుకోండి. ఏంటంటే అమర్చుకోవాలి? ఏమైనా అమర్చుకోవడానికి ఏమైనా ఎటకలా? ఒకదాని మీద ఒకటి, ఒకదాని మీద ఒకటి అమర్చుకోవడానికి ఏమైనా కొండలా? కడిగేసిన తర్వాత చక్కగా అరమరిలో అమర్చుకోవడానికి ఒకదాని మీద ఒకటి అమర్చుకోవాలట. ఏంటవి? జ్ఞానము, ఆశానిగ్రహము, సహనము, సహనమునందు భక్తి, భక్తి యందు సహోదర ప్రేమ, సహోదర ప్రేమ యందు దయ. ఇవన్నీ ఒకదాని మీద ఒకటి మీరు అమర్చుకున్నట్లయితే మీకేం కలుగుతుంది? మీరు సోమరులుగా ఉండరట, అనుభవ జ్ఞానము కలిగి దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారు. అనుభవ జ్ఞానం మీకు కలుగుతుంది. ఇవన్నీ మీరు ఒకదాని మీద ఒకటి మీరు ఉంచుకున్నట్లయితే మీకు ఎంత అనుభవం వస్తుందంటే సహోదర ప్రేమ, ఆశానిగ్రహము, ఇంకా సహనము, భక్తి, దయ, ఇవన్నీ ఒకదాని మీద ఒకటి మనం అంటు కట్టినట్లుగా, ఒక చెట్టుని మరొక చెట్టుతో అంటు కట్టినట్లుగా మనకు ఇవన్నీ ఒకదాని మీద ఒకటి మనం అమర్చుకునేలా ఉండాలి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా చెప్తున్నాడు, సహనము ద్వారా వచ్చే మనకు ఆశీర్వాదాలు మొట్టమొదటిది సహనము ద్వారా వచ్చే ఆశీర్వాదాలు మొదటిది చెప్పాలి. మొదటిది సహనము ద్వారా మనం రక్షింపబడతాం. రెండవది సహనము ద్వారా మనం వాగ్దాన ఫలం పొందుతాం. మూడవది సహనము ద్వారా దేవునికి హితమవుతాం. నాలుగవది సహనము ద్వారా మనకి మన భక్తిలో ఎదుగుతుంటాం. ఐదవది 2వ తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం. 2వ తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం.
సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుతామంట. ఏలటమంటే అమ్మా అనేక మంది మనకి ఎంత ఉంటారు, సహనము కలిగి మనం ఉన్నట్లయితే అనేక మంది మీద మనకు అధికారిగా దేవుడు మనల్ని ఏం చేస్తాడు, ఉంచుతాడు. అదే మనకు సహనం లేకపోతే, సహనము మనం కలిగి ఉండకపోతే దేవుడు మనల్ని అధికారిగా మనల్ని ఉంచడు. ఏం చేస్తాడు, మనల్ని మరొకరి కింద అధికారిగా ఉంచుతాడు. మనల్ని అధికారిగా ఉంచాలంటే సహనము కలిగి ఏం చేయాలంటున్నాడు, చెప్పలమ్మా. సహనము కలిగి ఆయనను ఎరుగనను మనము నమ్మదగిన వారమైన ఉండును. సహించిన వారమైతే ఆయన కూడా ఏలుదుము. ఆయనను ఎరుగమంటే మనలను ఆయన ఎరుగనను. దేవుని మనం మాకు తెలియదండి, ఆ దేవుడు మాకు అవసరం లేదండి అని మీరు అన్నారనుకోండి, తండ్రి అయిన దేవుడే మీరు మాకు అవసరం లేదంటాడు. అప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతాం? దేవుడు మనల్ని అవసరం లేదు అన్నాడంటే మనం ఎక్కడికి వెళ్ళిపోతాం? నరకానికి వెళ్ళిపోతాం. మీకు అర్థమైందా? దేవుడు నాకు అవసరం లేదు, ఈ పిల్లలు నాకు అవసరం లేదు, ఈ వీరు అని అనుకుంటే మనం నరకానికి వెళ్ళిపోతాం, పాతాళానికి వెళ్ళిపోతాం. ఆయన మాట అనకుండా మనం ఏం చేయాలి? ఆయన స్మరించాలి, ఆయన కొనియాడాలి, ఆయన దయ కింద మనము బ్రతుకుతూ ఉండాలి ఎల్లప్పుడూ కూడా. యాకోబు పత్రిక 1:12 మనము సహనము కలిగితే ఆయనతో కూడా మనము ఏలుతాం. యాకోబు 1:12 శోధన సహించేవాడు ధన్యుడు, అతడు శోధనను నిలిచిన వాడే. ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. ఇదిగో దేవుడిలో మనం సహనము కలిగి మనం ఉన్నట్లయితే మనకు దేవుడు జీవ కిరీటాన్ని ఇస్తాడట. అమ్మ, జీవ కిరీటం కావాలా వద్దా మీకు? జీవ కిరీటం అంటే ఏంటి అనుకుంటున్నారండి? బంగారు కిరీటం కంటే గొప్పది అది. జీవ కిరీటం అంటే బంగారం కిరీటం కంటే 1000 రెట్లు గొప్పది. అమ్మా, జీవ కిరీటం అంటే ఎవరికి అర్థం కావట్లేదు, మరి ఒక మాట చెప్తాను. అమ్మా, జీవ కిరీటం అంటే ఏంటి? జీవ కిరీటం అంటే కిరీటం అంటే మీరు పెద్దగా ఊహించేసుకోకండి. కిరీటాలు కొన్ని కిరీటాలు ఉన్నాయి. కిరీటం గురించి కూడా నేను చెప్తాను. ఎన్ని కిరీటాలు ఉన్నాయో కిరీటాల గురించి మళ్ళీ వారిని చెప్తాను. కిరీటాలు ఎన్ని రకాలో కూడా చెప్తాను. మరి ఈ జీవ కిరీటం అనగా నిత్యము జీవించే అవకాశం దేవుడు మనకు అనుగ్రహిస్తానంటున్నాడు. మొన్న మిస్ హైదరాబాద్ లేకపోతే మిస్ ఇండియా లేకపోతే మిస్ వరల్డ్, ఇవి అందాల పోటీలకు సంబంధించినవి. అందాల పోటీలు అంటే మీకు బాగా అర్థమవుతుందని చెప్తున్నాను. మిస్ హైదరాబాద్ అంటే హైదరాబాద్ అందరిలో అందగత్తి ఎవరు అంటే ఫస్ట్ ప్రైజ్ ఎవరైతే ఫస్ట్ ప్రైజ్ కొట్టుకుంటారో వారు హైదరాబాద్ ఉన్నందరిలో ఆవిడ అందగత్తి అంట. అంటే వాళ్ళకి మళ్ళీ కొన్ని కొలతలు ఉంటాయి, కొన్ని పరిమాణాలు ఉంటాయి, కొన్ని లెక్కలు ఉంటాయి, కొన్ని నడవడికలు ఉంటాయి. ఆ క్వాలిటీస్ అన్నీ కూడా రీచ్ అవ్వాలి. హైట్ ఉంటుంది, వెయిట్ ఉంటుంది, వాళ్ళ యొక్క రూపం ఉంటుంది, వాళ్ళ యొక్క నడవడిక ఉంటుంది. నడక క్యాట్ వాక్ అంటారు, అంటే పిల్లి నడక. మీరు నడుతుంటారు కదా మందిరానికి వచ్చినప్పుడు, పిల్లి నడక ఎప్పుడు నడుతారు?
మందిరానికి వచ్చేటప్పుడు పిల్లి నడక నడుపుతారు, ఆ మందిరం అయిపోయిన తర్వాత చిరుత నడక నడుపుతారు. అర్థమైందా? చిరుత పులి. మందిరానికి వచ్చేటప్పుడేమో క్యాట్ వాక్, వెళ్ళేటప్పుడు చిరుత వాక్ అనమాట. క్యాట్ వాక్ అని ఎందుకన్నారంటే ఏదైనా అది వేటాడేటప్పుడు ఒక ఎలకని ఇప్పుడు ఎలకలను ఎక్కడ తింటున్నాయి క్యాట్లు, పిల్లిలు. ఒక ఎలకని వేటాడాలి. ఎలకని వేటాడేటప్పుడు ఎలక దగ్గరికంటే వెళ్ళి ఎలకని పట్టుకోవాలి. అప్పుడు పిల్లి ఏం చేస్తుంది? అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్ళి ఆ ఎలకని పట్టుకుంటుంది. చప్పుడైన దానికి ఏమైపోద్ది? ఎలక పారిపోతుంది. అంత ఆ నిబద్ధత కలిగి అంత అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్ళి ఏం చేస్తుంది? వెంటనే పట్టుకుంటుంది ఎలకని. అర్థమైందా? అలా నడుచుకోవాలి. ఎక్కడ కాదు, గుడిలో కాదు, గుడికి వచ్చేటప్పుడు కాదు, గుడికి వెళ్ళిపోయేటప్పుడు నువ్వు అలా నడిచినా పర్లేదు. గుడి నుంచి వెళ్ళిపోయేటప్పుడు, గుడికి వచ్చేటప్పుడేమో చిరుతలా పరిగెట్టుకుంటూ రావాలి. గుడి నుంచి వెళ్ళిపోయేటప్పుడు ఎంత మెల్లగా వెళ్ళినా పర్లేదు. కాబట్టి అలా మరి అందాల పోటీల్లో ఒక కిరీటం ఉంటుంది, మిస్ హైదరాబాద్ కిరీటం ఒక ఆవిడ పెట్టుకుంది మొన్నే. అలాగే చెస్ పోటీల్లో కూడా మొన్నే 14 సంవత్సరాల ఆ యువకుడు వరల్డ్ ఛాంపియన్షిప్ కొట్టాడు అనమాట. వరల్డ్ గునేసో మునీసో ఏదో వరల్డ్ ఛాంపియన్షిప్ నిన్నే. అలాగా ఇవి సంవత్సరం మట్టుగా ఉంటాయేమో ఈ కిరీటాలు, లేకపోతే 6 నెలల మట్టుగా ఉంటాయేమో ఈ కిరీటాలు. మనకిచ్చే లోక సంబంధమైన కిరీటాలు, మనకిచ్చే ఈ లోక సంబంధమైన కిరీటాలు కొన్ని రోజుల వరకే ఉంటాయి. ఐశ్వర్యరాయ్ అందరికీ తెలుసా? ఐశ్వర్యరాయ్ 1990-95 మధ్యలో మొత్తం మీద అనుకుంటా, నాకు సమస్య కరెక్ట్గా తెలియదు కానీ మిస్ వరల్డ్ అనమాట ఐశ్వర్యరాయ్. ఇంకా చాలా మంది ఉన్నారు మిస్ వరల్డ్ మన ఇండియా నుంచి పోటీ చేసి. ఇప్పుడు 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 చూడండి ఐశ్వర్య ఎలా ఉందో. అప్పుడు ఐశ్వర్యరాయ్ వేరు, ఇప్పుడు ఐశ్వర్యరాయ్ వేరు. ఇప్పుడు ఆవిడ ఐశ్వర్యరాయ్ మిస్ వరల్డ్ అంటే వరల్డ్ ఒప్పుకోదు. ఎందుకంటే మళ్ళీ తర్వాత అనేక మంది వచ్చారు, వెళ్ళిపోయారు. అంటే సంవత్సరం వరకు మాత్రమే ఉంటుంది ఈ కిరీటం. కానీ దేవుడు మనకిచ్చే కిరీటము నిత్య జీవ కిరీటము. జీవ కిరీటము నిత్యము ఉంటది అనమాట. జీవ కిరీటం మనకిచ్చే కిరీటం, జీవ కిరీటము నిత్యము ఉంటది. సంవత్సరం ఉండదు. సంవత్సరం ఉండి అయిపోయే కిరీటం కాదు ఇది. కొన్ని కోట్ల సంవత్సరాలు మనకు దేవుడు నిత్యత్వంలో ఇస్తాడు. అదే జీవ కిరీటము అన్నాడు దేవుడు. అదే మనకు దేవుడు ఇస్తానంటున్నాడు. ఆ యాకోబు పత్రిక 1:12 వచనంలో అదే చెప్తున్నాడు. ఈ హేతువు చేత శోధన సహించేవాడు ధన్యుడు, అతడు శోధన నిలిచిన వాడే ప్రభువు తన్ను ప్రేమించి వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. చూసారా, మనకు వాగ్దానం చేశాడు జీవ కిరీటాన్ని ఇస్తానని. మనమందరము చనిపోయిన మరుక్షణం ఎక్కడ ఉండాలి? జీవ కిరీటం పొందుకుని పరలోక రాజ్యంలో ఉండాలి. చనిపోయిన మరుక్షణం పరలోక రాజ్యంలో ఉండాలి. జీవ కిరీటం పొందుకుని పరలోక రాజ్యంలో మరుక్షణం. లేకపోతే నిత్య నరకంలోనికి మనం వెళ్ళిపోతాం. మరి ఒక వచనాన్ని చూద్దాం. సహనము ద్వారా వచ్చే ఆశీర్వాదం, 5వ ఆశీర్వాదం ఏంటి? జీవ కిరీటము. ముగిస్తాను నేను, చివరి మాటలు చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం చూద్దాం. చూడండి, హెబ్రీ 12:2. మనము కూడా సులువుగా
చిక్కుల్లో పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించి వాడునైనా యేసు వైపు చూచుచు తన ఎదుట ఉంచబడిన పందెములో ఓపిక, ఇందాక చూసారా, ఓపికతో పరిగెట్టాడు అబ్రహాము. అందుకే మనము కూడా ఓపిక అంటే ఓర్పు కలిగి, సహనము కలిగి ఏం చేయాలట? ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు వారు. ఎందుకయ్యా తండ్రి అయిన దేవుని కుడిపార్శ్వాన నువ్వు ఉన్నావు అంటే ఆయన అర్హుడా అంటే ఆయన పడ్డ, ఆయన శ్రమ, ఆయన సహనము, అంత సహనము కలిగి లోకంలో ఎవ్వరూ కూడా జీవించలేదు. అంతే, శరీరం ద్వారానే కదా మరి. శరీరం ద్వారా ఆత్మ, ఆత్మ ద్వారా శరీరం, శరీరం ద్వారానే పరలోకం పొందాలంటే ఈ శరీరమే అవసరం. మళ్ళీ శరీరాన్ని విడిచిపెడితే అయ్యో నేను తప్పు చేశానండి, పరలోక రాజ్యానికి వెళ్ళలేదండి, నేను పాతాళానికి వెళ్ళిపోయానండి, నన్ను ఎక్స్క్యూజ్ చేయండి, ఏదో రకంగా నన్ను మళ్ళీ భూమి మీదకి పంపించండి, నేను మళ్ళీ నా మారు మనసు పొంది నేను వస్తానండి అంటే వినడానికి ఆయన మానవుడు కాదు. మనమైతే సారీ అండి, ప్లీజ్ అండి అని బతిమాలితే మనం ఒప్పుకుంటామేమో. ఒకవేళ నువ్వు ఎంత బతిమాలినా దేవుడు నిన్ను విడిచిపెట్టే స్థితి నీకు ఉండదు. అందుకే భూమి మీద ఉండగానే నువ్వు రక్షింపబడాలి, భూమి మీద ఉండగానే పరలోక రాజ్యం కోసం కష్టపడాలి, భూమి మీద ఉండగానే యేసుక్రీస్తు కోసం నీ ప్రాణాన్ని సైతము అర్పించాలి. అందుకే నీకు అన్ని ఇస్తానంటున్నాడు భూమి మీద. భూమి మీద అడుగునవన్నీ నీకు ఇస్తాను అంటున్నాడు. నువ్వు అడిగినా ఇవ్వనంటున్నాడు. ఒకటి ఏంటది అంటే పరలోకము. పరలోకాన్ని నువ్వు అడిగినా ఇవ్వనంటున్నాడు. ఎక్కడ అంటున్నాడు? ప్రభువా 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 అని పిలిచి ప్రతి వాడును పరలోక రాజ్యానికి ప్రవేశింపడు. నువ్వు అడిగితున్నావా పరలోక రాజ్యం కావాలని అడిగితున్నావా, లేకపోతే నువ్వు పని చేస్తున్నావా పరలోకం కోసం? పరలోకం కోసం నువ్వు పని చేస్తే పరలోకాన్ని నీకు ఇస్తాడు. అదే పరలోకం కోసం నువ్వు పని చేయటం మానేసి ప్రభువా నేను అడుగుతాను, ప్రభువా 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 ప్రభు అని నన్ను పిలుస్తాను అని అంటే పరలోక రాజ్యాన్ని నేనేమను అని చెప్తున్నాడు. అడిగినవన్నీ ఇస్తానని చెప్పిన దేవుడు పరలోక రాజ్యాన్ని అడిగినా కూడా ఏమనంటున్నాడు అంటే దానికోసం మరొకటి ఏదో మనం చేయాలి, దానికోసం మనం ఏదో ఒక విధంగా మనం చేయాలి. మీకు అర్థమవుతుందా? మన దగ్గర ఉన్న మన పిల్లలు మన మాట వినట్లేదంటే వారిని వినే విధంగా మనం ఏం చేయాలి? వారిని సంతోషపరచాలి. ఏదో ఒకటి నచ్చ చెప్పు, లేకపోతే చాక్లెట్లు ఇచ్చో, లేకపోతే ఇంకొకటి ఇచ్చో మనం వారిని దారిలోనే తెచ్చుకోవాలి. కానీ వాళ్ళు అలాగే ఉంటారు. నా ఇష్టం వచ్చినట్టు నేను నా ప్రవర్తన ద్వారా నేను వాళ్ళు మారుస్తానంటే నీ ప్రవర్తన ఇంకా వాళ్ళు నేర్చుకుంటారు తప్పించి మారరు. అదేవిధంగా తండ్రి అని దేవుడు చెప్తున్నాడు, నువ్వు అడిగినా కూడా నేను ఇవ్వను. నువ్వు అడిగా నేను ఇవ్వను. ప్రభువా నాకు పరలోకం ఇచ్చా అంటే నేను ఇవ్వను. ఒక ఆవిడ అడుగుతుంది యోహాన్ని, ఇదిగో నా 2 కుమారుల్ని నువ్వు చెరుకు పక్క కూర్చోబెట్టుకొని అడుగుతుంది యేసుక్రీస్తుని. ప్రభువా ఇదిగో యోహాను ఒక ప్రక్క, ఇంకొక ఆయన ఇంకొక ప్రక్క, ఇద్దరిని చెరుకు ప్రక్క పరలోకంలో నీవు రాజ్యంతో వచ్చినప్పుడు వాళ్ళిద్దరిని ఒక ప్రక్కలో కూర్చోబెట్టుకొని అడుగుతుంది ఒక ఆవిడ. తల్లి ఎంత గొప్ప ప్రేమ! ఆవిడ కోసం అడగట్లేదు, వాళ్ళ పిల్లల కోసం అడుగుతుంది. దేవుడు ఏం పర్లేదమ్మా, నీ పెద్ద కొడుకు నేను ఈ పక్కన కూర్చోబెట్టుకుంటాను, నీ చిన్న కొడుకు నీ పక్కన కూర్చోబెట్టుకుంటానని యేసుక్రీస్తు ప్రభుల వారు అనలేదు. ఏమన్నాడు? పరలోకంలో సింహాసనం ప్రక్కన ఎవరు కూర్చోవాలో తండ్రి అయిన దేవునికి తప్ప నాకు తెలియదని చెప్తున్నాడు. యేసుక్రీస్తు కూడా తెలియదట పరలోకంలో ఎవరిని కూర్చోబెట్టాలి, ఎవరిని కూర్చోబెట్టకూడదు. అందుకే పరలోకంలో మొట్టమొదట ఆయన కుడిపార్శ్వాన కూర్చుంటే
ఆ కూర్చున్న యేసుక్రీస్తు కుడి పార్శ్వాన ఇంకా ఖాళీగా ఉంది. తండ్రి అయిన దేవుని యొక్క ఎడమ పార్శ్వాన కూడా ఇంకా ఖాళీగానే ఉంది. చనిపోతున్న ఎంతమంది కూడా ఆ ఖాళీని భర్తీ చేయలేకపోతున్నారా అంటే అది బైబిల్ రాసేటప్పటికి ఇంకా భర్తీ చేయలేదు. అర్థమవుతుందా మీకు? అందుకే అడిగినవన్నీ కూడా దేవుడు ఇస్తున్నాడు. నువ్వు అడిగినా కూడా ఇవ్వనని చెప్తున్నాడు ఒక విషయాన్ని, అదే పరలోకం. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. ఎలాగనగా వృద్ధులు, మితానుభావము గలవారును, మాన్యులను, స్వస్థ బుద్ధి గలవారును, విశ్వాస ప్రేమ సహనముల యందు లోపము లేని వారినై ఉండవలెను. అమ్మ వింటున్నారా? నీకు దేంట్లో లోపమున్నా పర్లేదు, సహనము విషయంలో లోపము లేని వారిగానే ఉన్నట్లయితే పరలోక రాజ్యానికి వెళ్తావు. సహనము విషయంలో లోపము కలిగిన ఉన్నట్లయితే నరకానికి వెళ్ళిపోతాం. సహనము విషయంలో మనం లోపం లేని వారిగా ఉండాలి. సహనము విషయంలో మనం లోపం లేరుగా ఉన్నట్లయితే పరలోక రాజ్యానికి దేవుడు నడిపిస్తాడు. ఒకవేళ సహనమే నీకు లోపమైతే, సహనము విషయంలో నీకు లోపములుగా ఉంటే నరకానికి దేవుడు నిన్ను పంపించేస్తాడు. చివరిగా ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. చివరిగా ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. ఎపిసి తర్వాత ఉంటుంది ఫిలిప్పి. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. అమ్మా, మీ సహనాన్ని సకల జనులకు తెలియబడనీయుడు అని చెప్తుంటే మీరేం చేస్తున్నారు? మీ సహనాన్ని అనేక మందికి తెలిసేవారిగా మీరు ఉంటున్నారా? లేకపోతే క్రైస్తవులకి సహనమే లేదండి, వాళ్ళకి ముక్కు మీద ఉంటుందండి కోపం, వాళ్ళు మాట్లాడితే వేరేగా మాట్లాడతారండి, వాళ్ళతో మాట్లాడలేమండి అని అనుకునే వారిలాగా ఉంటుందా మీ సహనం? మీ సహనం ఏం చేయాలంట? అందరికి తెలియజేయాలట, అందరికి తెలియజేయాలట. మళ్ళీ చదవండి అన్నమాట. మీరు ఏక మనస్కులుగా ఉన్నట్లు ఏక ప్రేమ కలిగి ఏక భావము కలిగి ఉండి. ఎంత చదువుతున్నారు? 4వ అధ్యాయం 5వ వచనం. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. ప్రభువు సమీపముగా ఉన్నాడు. మీరు దేనిని గూర్చి చింతపడకుడు గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. ఎంత మంచి మాట చెప్తున్నట్టు. ఎంత మంచి మాట చెప్తున్నాడు దేవుడు. మీ సహనమును సకల జనులకు తెలియజేయనీయుడి. ప్రభువు సమీపముగా ఉన్నాడు. ఇంకెంతో టైం లేదు యేసుక్రీస్తు రావడానికి. మొదట్లో చెప్పానమ్మా, యేసుక్రీస్తు ఎందుకు రావట్లేదు అంటే ఇదిగో మనం చేసే పనులు రోజు రోజుకి ఏమైపోతున్నాయి, వెనకబడిపోతున్నాం. సకల జనులకు స్వార్థ ప్రకటించాలంటే వెనకబడిపోతున్నాం. ఆ పాస్టర్ గారే ప్రకటించుకుంటారు, ఇంకా ఇంటే పాస్టర్ గారు ఇల్లే చూసుకుంటారు, పాస్టర్ గారే చూసుకుంటారు. మనకి సంబంధం ఏంటని చేతులు దులిపేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు సమాజంలో. కానీ దేవుడు చెప్తున్నాడు, మీరు అనేక మందికి మీరు వెలుగునిచ్చేవారిగా ఉన్నట్లయితే మీ వెలుగు సకల జనుల ఎదుట ప్రకాశింపనీయుడి. మీ వెలుగు చూసి అనేక మంది రక్షింపబడితే ఆ రక్షింపబడిన వారి ద్వారా మీరు పరలోక రాజ్యానికి వెళ్తారు. అలాగే అందరూ రక్షింపబడిపోతే ముందు చదివాం కదా, యుగము సమాప్తి అవుతుంది, అంతం వచ్చేస్తుంది. ఎప్పుడు స్వార్థ అందరికి ప్రకటింపబడితే. అప్పుడు దాకా అంతం రాదా అంటే అంతం రాదు. అప్పుడు దాకా ఎందుకు? నువ్వు వంట చేసేటప్పుడు
నువ్వు వంట చేసేటప్పుడు స్టవ్ వెలిగిస్తావు, టీ కాసుకుంటుంటావు, వంట చేసేటప్పుడు టీ కాసుకుంటావు. ఎప్పుడు ఆర్పాలో నీకు తెలుసు, ఎప్పుడు ఆర్పుతావు? కూర వండేటప్పుడు స్టవ్ ఎప్పుడు ఆర్పుతావు? స్టవ్ వెలిగిస్తావు, ఎప్పుడు ఆర్పుతావు? కూర మాడిపోతుంది అనిపించుకుని, కూర ఉడికిపోయింది అనిపించుకుని, టేస్ట్ వచ్చేసింది అనిపించుకుని ఆపుతాం. అలాగే ఉంచేసావు అనుకో ఏమైపోద్ది? మాడిపోద్ది. కొన్ని ముందు కట్టేస్తే ఉడకొద్దు, దానికంటూ టైం ఒకటి ఉంది. అలాగే యేసుక్రీస్తు రావడానికి కూడా టైం ఉంది. ముందు వచ్చేస్తే ఏమవరు? జనాభా సరిపోరు. అదే సర్లే చివరినే ఎప్పుడో చూద్దాం అంటే ఈలోపు మాడిపోతారు అందరూ. అది కాబట్టి తగిన కాలం మంది యేసుక్రీస్తు వస్తాడు. యేసుక్రీస్తు వస్తాడని మన విశ్వాసం కలిగి, నిరీక్షణ కలిగి, ఎదురు చూపు కలిగి మనం ఎదురు చూస్తూ ఉండాలి. అంతే తప్పించి ఏంటంటే ఆయన చెప్పాడు కదా రాడేంటంటే మనం తిరిగి మన క్వశ్చన్లు వేయడానికి, దేవునికి క్వశ్చన్లు వేయడానికి మనం ఏపాటి వారం? దేవునికే మనం ఆలోచన చెప్పడానికి మనం ఏపాటి వారం? కాబట్టి సహనము కలిగి మనం ముందుకు నడుచుకుంటే మనకు అనేకమైన ఆశీర్వాదాలు ఉన్నాయి. మొట్టమొదటి చెప్పండి మళ్ళీ. భక్తిని, అది కాబట్టి అవన్నీ మనలో ఉండాలని నేను హెచ్చరిస్తూ, మిమ్మల్ని హెచ్చరిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించిన గాక. ఆమెను ప్రార్థించేద్దాం. మమ్మల్ని కనతండి మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ద్వారా అనేకమైన విషయాలు ఇంతవరకు మీ పిల్లలకి చెప్పాను మా తండ్రి. వినవారు మాత్రమే ఉండగా విన్న వాక్యాన్ని అపవాదం ఎత్తుకుపోకుండా మా తండ్రి విన్న వాక్యాన్ని ప్రకారం జీవించడానికి సహాయం చేసి కృప చెప్పండి. మీరే మహిమ పొందమని కోరుకుంటూ యేసు నామమున ప్రార్థనకు సమర్పించి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. చేసుకో బాబా.